అందరికీ నమస్కారం. అదే ప్రసాద్ చికిల్శెట్టి. లైవ్ వీడియో. సాక్షి పత్రికలో జనసేన పార్టీ గురించి తప్పుడు కథనాలు వస్తున్నాయంట. నిన్న టీడీపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు ఏదో పొత్తు గురించి, టీడీపీ జనసేన పొత్తు గురించి మాట్లాడడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా సమాధానం కూడా చెప్పడం జరిగింది. వెంటనే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పి రాజ్యసభ సభ్యుడికి పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే పాపం జగన్కి బాగా ఊదుకుంటూ జర్నలిజాన్ని వ్యభిచారం కింద మార్చేసిన సాక్షి పత్రికకి ఆ వార్త కనిపించినట్టు లేదు. ఎందుకంటే మన మీద బురద జల్లే వార్తలు, తప్పుడు వార్తల్ని ప్రముఖంగా ప్రచారం చేస్తారు. కానీ వాటిని ఖండిస్తూ మనం ఇచ్చిన వివరణని సాక్షి పత్రికలు ఏనాడు కూడా ప్రచారం చెయ్యరు. అసలు వాళ్ళు సాక్షి పత్రికలో జనసేన గురించి వార్త వచ్చిందంటే అది తప్పుడు వార్త, జనసేన పార్టీకి నష్టం కలిగించే వార్త మాత్రం వాళ్ళు ప్రచారం చేస్తారు. నిన్నగాక మొన్న ఒక ఎమ్మెల్యే గారు, మన బీజేపీ ఎమ్మెల్యే రాజమండ్రి ఆకుల సత్యనారాయణ గారు, ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అవుతుంటే ఎప్పుడో చెప్పారు ఆయన జనసేన జాయిన్ అవుతుందని చెప్పేసి. వీళ్ళు ఏం రాశారంటే బీజేపీకి రాజీనామా చేసి ఒక పార్టీలో చేరుతున్నారు. ఒక పార్టీ, మరి అంతమంది జర్నలిస్టులు ఉన్నారు, అంత వ్యవస్థ ఉంది, ఒక జనసేన పార్టీ అని మీకు తెలియదా? ఒక పార్టీ ఏంటో ఎదవల్లారా, తప్పుడు ఎదవల్లారా? జనసేన పార్టీని రావడానికి మీ చేతులు పోయినాయా? అది జర్నలిజం? అది ఎవరు నడిపాడో మీకు జర్నలిజమా? ఎవరు నడుపుతున్న పేపర్ని? పత్రిక నడుపుతుంది ఎవడో? ఏ దరిద్రం నడుపుతున్నాడు? పెట్టేసుకున్న డబ్బులు మీ 100 కోట్ల రూపాయలు మా ప్రభుత్వ ప్రజల సొమ్ము దిగమింగేసి స్కాములు చేసి దిగమింగేసి పత్రికలు పెట్టేసుకుని ఈ రోజు నాడు విషప వార్తలు రాస్తారా? ప్రజల మీద దరిద్రపు వార్తలు రాస్తారా? జగన్ అనే వ్యక్తికి, వైఎస్ అనే కుటుంబానికి మీరు భయం చేసుకోండి. మీ డబ్బులు పెట్టుకున్నారు, మీ సొంత డబ్బులు ఎక్కడే లేదు. దొబ్బుకొచ్చిన డబ్బులు, ప్రజల డబ్బులు, కాజేసిన డబ్బులు ఈ రోజు నాడు ప్రతి కొట్టుకుపోతుంది. జగన్మోహన్ రెడ్డి లెక్కలు చెప్పుకుంటాకి పెట్టుకుని సావండి. మీ డబ్బు కొట్టుకోండి. పొద్దున జగన్ లేచాడు, 1కి వెళ్ళాడు, 2కి వెళ్ళాడు, టిఫిన్ తిన్నాడు, పడుకున్నాడు, లేచాడు, డబ్బులు ముసుకెట్టున్నాడు. సావండి, మీ స్వామి సావండి. మా జనసేన జోలికి ఎందుకు వస్తున్నారు? మా పార్టీ ప్రస్తుతం మీకు ఎందుకు? మా పార్టీ గురించి వార్త చెప్పినప్పుడు తప్పుడు వార్తలు ఎందుకు చేస్తున్నారు మీరు? మీకే అర్హత ఉంది. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా రెవెన్యూ ఇచ్చిన తర్వాత కూడా ముసుగులు తీసేశారు, ముసుగులు తొలగిపోయినాయి అని ఎందుకు చేస్తున్నారు? ఆపాలి కదా దాన్ని. ఇప్పుడు ఒక వార్త వచ్చింది, ఒక వార్త వచ్చింది, అక్కడ అయిపోయింది. అది ఇష్ట రాజ్యంగా మీరు సాక్షి పత్రికల్లో వార్తలు వేస్తున్నారు. ఇంతకుముందు కూడా పార్ట్నర్స్ అంట. ఎవరు పార్ట్నర్స్ మీకు? ఎవరికి పార్ట్నర్స్ మీకు? మోడీకి మత్తు ఇచ్చారు. 2014 తర్వాత మోడీకి మత్తు ఇచ్చింది ఎవరు? 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ మీడియాలో మాట్లాడితే ఏమన్నారు? మార్క్ దిస్ వర్డ్, ప్రీపోల్ ఆర్ పోస్ట్ పోల్, వీ విల్ బి నెవర్ టైయింగ్ అప్ విత్ బీజేపీ అని చెప్పేసి ఇంగ్లీష్లో మొత్తం దేశానికి, ప్రపంచానికి అర్థమయ్యే ఇంగ్లీష్లో ఒక జాతీయ స్థానంలో కూర్చుని, జాతీయ ఛానల్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? మేము పొత్తు పెట్టుకోం బీజేపీ ఎట్టి పరిస్థితులు అన్నారు. ఎన్నికల తర్వాత ఎవడు పొత్తు పెట్టుకున్నాడు? వెళ్ళిపోయి ఢిల్లీ ఎగేసుకుంటూ వెళ్ళి బయట నుంచి కండిషనల్ మద్దతు, అంశాలవాదిగా మద్దతు ఎవడు చెప్పాడు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఎవడు ఓటేశాడు? పార్ట్నర్స్ కదా మీరు? మీరు మోడీకి పార్ట్నర్స్ కదా? చెప్పండి, మీ పార్ట్నర్స్ కదా? అంటే మద్దతు ఇస్తే పార్ట్నర్స్ అయిపోతారా? మీరు మోడీకి పార్ట్నర్స్ కదా? ఇప్పుడు సోనియా జైల్లో పెట్టించింది అన్నారు, బాగానే ఉంది. మరి రాష్ట్రపతి ఎన్నికలు కాంగ్రెస్ కింద ఓటేశారు? కాంగ్రెస్ పార్ట్నర్స్ కదా? ఈ రోజు మీరు అన్ని పార్టీలతో పార్ట్నర్షిప్ కొనసాగించుకుంటూ ఒక జనసేన పార్టీ మన పార్ట్నర్స్ అంటున్నారు. అదుపులో పెట్టుకుని మాట్లాడండి. భాష కూడా రాసేటప్పుడు ఎందుకని తిట్టాలి? ఎందుకంటే ఇప్పుడు ఒక విధానపరమైన విమర్శకి విధానపరమైన సమాధానం చెప్తే విధానపరంగా మేమే ప్రతివిమర్శ చేస్తాం. ఇక్కడ ఈ దిగజారుతనం ఇప్పుడు ఏమి లేదు. అక్కడ ఒక దిగజారుతనం, బురద చల్లడము, ఒక కడుపు మండం తీర్చుకోవడం ఉన్నప్పుడు తిడతారు. ఇట్లాగే తిట్టాలి. ఎందుకంటే మీకు సమాధానం లేదు. ఏం సమాధానం చెప్తాం? ఒక వార్త వచ్చింది, 2 వచ్చింది, అక్కడ అయిపోయింది. అయినా దాన్ని పట్టుకుని ఏలాడుతూ ముసుగులు తీశారు, తెరలు తోలిపోయినాయి, తొక్క తోలంటే తిట్టగా ఏం చేస్తాం? మిమ్మల్ని నోటుకు వచ్చిన పచ్చి బూతులు తిట్టాలి. ఎందుకంటే సభ్య సమాజంలో బతుకుతున్నాం కాబట్టి తిడితే బాగోదని చెప్పేసి ఏదో కొద్దిగా పార్లమెంట్ పదాలు వాడుతున్నాం. దయచేసి సాక్షి ఛానల్ వాళ్ళు ఎందుకులే మీకు చెప్పుకోవడం అనవసరం. వేసుకోండి. శుక్రవారం పొద్దున్న వేసుకోండి. వెళ్ళి పొద్దున్నే కోర్టు మేట్లు ఎక్కిన జగన్ అదేరా ఎక్కడ సత్తున్నారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తలేని వస్తారు కదా. శుక్రవారం నాడు కోర్టుకి వెళ్ళి కోర్టులో ఏమైంది మొత్తం సాయంకాలం వేయండి. 2004 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు అక్రమాస్తులు దొబ్బు తిని ప్రజల సొమ్ము పంది పెంటలకు దొబ్బు తిని వేల కోట్లు అక్రమాస్తులు పెట్టుకుని బిల్డింగ్లు కట్టుకుని అమరావతిలో బిల్డింగ్ ఈ రోజు నాడు, బెంగళూరులో ఒక ప్యాలెస్, సుమారు 100 గదులతో 2 ఎకరాల లోటస్ పాండ్, సాక్షి పత్రిక, చాలా అలాగే మన భారతీయ సిమెంటు, బెంగళూరులో ఒక బన్నెరగట్ల ఐటీ పార్కు ఒకసారి నేను ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. అతి పెద్ద ఐటీ పార్కు నా రోజు నాడు, మన మంత్రి టవర్స్ ఐటీ పార్కు. ఎక్కించి వచ్చినాయి ఇవన్నీ? ఎవడ ఆస్తులు ఇవన్నీ? 2004 ముందు మీ ఆర్థిక స్థోమత ప్రజలు తెలియదా?
తెలియదా మీకు? సాగర్ సొసైటీలో ఇల్లు అమ్ముకునే చరిత్ర మీది. ఎమ్మెల్యే కోటలో వచ్చి నీళ్ళని ఆ రోజు అమ్ముకునే చరిత్ర మీది. రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు అప్లికేషన్ పెట్టి మీ తండ్రి గారు నాకు ఆర్థిక స్థోమత బాగాలేదు, ఇల్లు అమ్ముకుంటానని అమ్ముకునే చరిత్ర మీది. మీరు ఈ రోజు నాడు వచ్చేసి అక్రమంగా డబ్బులు సంపాదించేసుకుని మీడియాలు పెట్టుకుని ఈ రోజు ఈ విధంగా బోధదలుతూ నీచంగా నికృష్టంగా వార్తలు వేస్తున్నారు. సాక్షి పత్రిక హెచ్చరిస్తున్నాం, అయిపోయింది. మీ ఆగడం శృతి మించిపోయి ఒక హెచ్చరికే మీకు. మీ డప్పు మీరు కొట్టుకు చావండి, మీ భజన మీరు కొట్టుకు చావండి, ఏం చేసుకుంటూ చావండి. కానీ మా జనసేన పార్టీ గురించి వార్తలు చెప్పొద్దు. నెగిటివ్ వార్త కాదు, పాజిటివ్ వార్త, ఏ వార్త చెప్పొద్దు. మా జనసేన పార్టీని వదిలిసి సావండి, మీరు సావండి ఇప్పటికైనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.